మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ లో అసలైన లుక్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకు మించేలా దేవర సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతైనా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సినిమా అది. ఎన్టీఆర్ ని నార్త్ ఇండియాలో పెద్ద దర్శకుల సపోర్ట్ లేకుండా తన సత్తా తానే చాటేలా చేసిన మూవీ అది. అందుకే ఆ మూవీ మీద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో ఆ రేంజ్ అభిమానం కనిపిస్తోంది. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే అంతకు మించేలా వసూళ్ల వరదొస్తుంది. కాబట్టే డ్రాగన్ తో పాటు దేవర 2 మీద కూడా అలాంటి క్యూరియాసిటీయే కనిపిస్తోంది. కట్ చేస్తే కల్కి, సలార్ సీక్వెల్స్ కూడా ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా అంతే క్యూరియాసిటీని నింపేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు, ఓజీది మరో ఎత్తు. ఎందుకంటే పవన్ కి సాలిడ్ హిట్లు రాక చాలా కాలం అవుతున్న టైంలో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది ఓజాస్ గంభీరే. సో దాని సీక్వెల్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరో 3 బుల్లెట్లు కూడా రాకెట్లలా దూసుకొస్తే పాన్ ఇండియా మళ్ళీ షేక్ అవ్వాల్సిందే. సో వాటి పరిస్థితి ఏంటి? మొత్తం ఈ 6 బుల్లెట్ల లాంటి ఈ సీక్వెల్స్ ప్లానింగ్ ఎలా మారుతోంది? హ్యావ్ ఎ లుక్. దేవర 2 ఎప్పుడు మొదలవుతుంది? ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ సగటు అభిమాని డౌట్. మొన్నటి వరకు ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు వచ్చాయి. ఉంటుంది, ఉండి తీరుతుంది అని ఎన్టీఆర్ఏ అన్నాక ఆశలు చిగురించాయి. అంతే డ్రాగన్ తర్వాత దేవర 2నే అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి కార్తికేయుడి కథ చెప్తానంటున్నాడు. గాడ్ ఆఫ్ వార్ కథతో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ఉన్నాడు. నిజానికి డ్రాగన్ మీద తన ఫ్యాన్స్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో అంతకు మించి దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ అవ్వటమే కాదు, వసూళ్ల పరంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఆల్మోస్ట్ హిట్ మూవీస్కి సీక్వెల్గా వచ్చిన ప్రతి పాన్ ఇండియా మూవీ హిట్ అయింది. 1000 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. అందుకే దేవర 2 కోసం అంతా వెయిటింగ్. మోస్ట్లీ ఇది ఫిబ్రవరిలో పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్టుతో పాటు ఇది అప్పుడే ప్యారలల్గా మొదలవచ్చు. ఇక ఇంతే క్యూరియాసిటీని పెంచిన మరో సీక్వెల్ కల్కి 2. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్లో మొదలుపెట్టేందుకు ఫిలిం టీం రెడీ అయింది. అయితే ఈలోపే రెబల్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెచ్చే ప్రయత్నం చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఏకంగా స్పిరిట్ మూవీ టెస్ట్ షూట్ చేశాడు. అందులో ఆల్ ఆఫ్ సడన్గా ప్రభాస్ తన కాప్ లుక్తో మతి పోగొట్టాడట. అంతే, ఈ నెలాఖరులో స్పిరిట్ లాంచ్ అవ్వటం, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్కే ప్రభాస్ నుంచి క్లియరెన్స్ రావటం జరిగిపోయాయి. సో కల్కి 2 మోస్ట్లీ సమ్మర్లో మొదలవచ్చు. స్పిరిట్ షూటింగ్ని డిస్టర్బ్ చేయకుండా ప్యారలల్గా కల్కి 2 షూటింగ్ జరగవచ్చు. సలార్ 2 విషయానికి వస్తే డ్రాగన్తో బిజీ అయిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ఏమో వరుసగా 5 సినిమాలకు కమిట్ అయ్యాడు. అందుకే 2027లో సలార్ 2 పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఓజీ మాత్రం వచ్చే ఏడాదే పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ని పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాదికే సుజిత్కి డేట్లు ఇచ్చాడట. సో ఈలోపు నానితో మూవీ పూర్తి చేసి పవన్ ఓజీ సీక్వెల్ పనులు మొదలు పెడతాడట సుజిత్. సో హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ఇదే రేంజ్లో ఉంటుంది అనే విషయంలో ఫ్యాన్స్ ఉత్సుకత పెరిగింది. విచిత్రం ఏంటంటే పెద్ద హీరోల మూవీసే కాదు, తేజ సజ్జా లాంటి చిన్న హీరో మూవీస్ సీక్వెల్ మీద కూడా జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మిరాయ్ 2 కూడా 2027లోనే వచ్చేలా ప్లాన్ చేస్తుంటే లో బడ్జెట్ మూవీ మంగళవారం సీక్వెల్ మీద కూడా జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది. అది కూడా కృష్ణ ఘట్టమనేనితో మూవీ తీశాక అజయ్ భూపతి ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. ఈ 6 సీక్వెల్స్లో సలార్ 2, దేవర 2, కల్కి 2, ఓజీ 2 ఇలా ఏ ఒక్కటి పాన్ ఇండియా లెవెల్లో పేలినా 1000 కోట్లనే నంబర్ జస్ట్ నార్మల్ అనేంతగా కామన్ అయిపోతుంది.